పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి చైతన్య స్కూల్ పైన వెంటనే పుస్తకాలు అమ్ముతున్నటువంటి చైతన్య స్కూల్ పైన వెంటనే ప్రభుత్వ నిబంధనలకు పాఠశాల పుస్తకాలు అమ్ముతున్న చైతన్య స్కూల్ పైన వెంటనే చైతన్య పాఠశాల ముందు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చైతన్య పాఠశాలలో సంవత్సరం పూర్తి కాకుండా మున్నపే పాఠ్య పుస్తకాలు కొనాలని చెప్పి పేరెంట్స్ ను ఒత్తిడి తీసుకొచ్చి ఈ చైతన్య పాఠశాల యాజమాన్యం పాఠ్య పుస్తకాలు వచ్చే సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులేమో పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు, అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేయకూడదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పాఠశాల నిర్వహణ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా చైతన్య పాఠశాలలో యూకేజీకే 22,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. 10th క్లాస్ కి 34,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవే కాకుండా సి బ్యాచ్ అని ఒక పేరుతో ఒక స్కూల్ ని ఇక్కడ లోపలే ఇంకో స్కూల్ ని స్టార్ట్ చేశారు. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు సి బ్యాచ్ పేరుతో అడ్మిషన్ చేసుకుని ఒక్కొక్క విద్యార్థి దగ్గర 48,000 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఒక్క బోర్డుతో పర్మిషన్ తీసుకుని లోపల 2 స్కూల్స్ నడుపుతున్నారు. ఈ రకంగా చాలా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చైతన్య యాజమాన్యం హిందూపురం పట్టణంలో వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ఇమీడియట్ గా ఇలా ఈ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా అడ్మిషన్ చేస్తేనే జీతాలు ఇస్తాం, అడ్మిషన్ చేస్తేనే ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి బలవంతంగా ఎండాకాలంలో పేరెంట్స్ ఇళ్ల దగ్గరికి ఈ రోజు టీచర్లు పంపించి అడ్మిషన్లు ప్రచారాలు చేస్తున్నారు. మొత్తం ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం స్పందించి చైతన్య యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పీడీఎస్ విద్యార్థి సంఘానికి డిమాండ్ చేస్తున్నాం.